హాయ్ అండి. నేను ఆశని. మానసి మేడం స్టార్ట్ చేసిన 41 డేస్ క్లాస్‌లో ఇప్పటికి 21 డేస్ కంప్లీట్ అయ్యాయండి. అందులో గాడెస్ హెకటే ఒకటి, తర్వాత రెగ్యులర్ మెడిటేషన్, హోపనోపోనో ఇవన్నీ చేస్తున్నారనమాట. అయితే ఇవి అనుకోవడానికి అంటే ఫస్ట్‌లో కొంచెం థియరీ చెప్పేదానికన్నా మేడం ప్రాక్టికల్‌గా చేస్తున్నారు. కంప్లీట్ మెడిటేషన్ అనమాట. అది యాక్చువల్‌గా క్లాస్ అయితే 1 అవరు, 1 ½ అవర్, ఒక్కొక్కసారి 2 అవర్స్ అయిపోతుంది, ఒక్కొక్కసారి 2 ½ అవర్స్ అయిపోతుంది. అంటే ఆ మెడిటేషన్‌లోంచి ప్రతీదీ ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ ఆవిడ చెప్పే అంటే ఫస్ట్ గ్రాటిట్యూడ్ అనుకోండి, తర్వాత హోపనోపోనో అనుకోండి, ఇవి 2 కంటిన్యూ అయ్యేసరికి కంప్లీట్‌గా అయ్యే వరకు బయటకు రావడం కుదరట్లేదనమాట. కాకపోతే ప్రతి ఒక్కరం యూనివర్స్‌కి కనెక్ట్ అవుతున్నాము. చాలా బాగా ఉందనమాట. ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా చెప్పాలి. మెడిటేషన్ అంటే ఇలా ఉంటుందా అన్న స్టేజ్‌కి వెళ్తున్నాం అనమాట. జనరల్‌గా ఇప్పుడు కామన్ మ్యాన్ అనుకోండి, మనం అంత డీప్‌గా వెళ్ళడము, అంత 1 అవర్ కళ్ళు మూసుకొని మనం కూర్చొని ఒక ధ్యానంలో కూర్చోవడం అనేది రేర్. ప్రత్యేకించి మెడిటేషన్‌లో ప్రత్యేకించి ఎక్సర్సైజ్ అట్లా చేసేవాళ్ళకి తప్ప మాకంటే ఈ జర్నీలో ఎలా అవుతుందంటే కొన్ని మిరాకిల్స్ మాకు తెలియకుండానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా వే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుందనమాట. సో, ఏదన్నా మనకి ఫైనాన్షియల్‌గా ఏదన్నా అవసరం ఉంది. ఆ టైం ఇంత అవసరం ఉంది. ఏం చేద్దాం అనుకునేసరికి ఆటోమేటిక్‌గా ఆ టైంకి మనకి ఆ అమౌంట్ అరేంజ్ అయిపోతుందనమాట. సో, ఈ మధ్య నాకేమైందంటే అనుకోకుండా నేను ఆఫీస్ నుంచి బయటకెళ్ళేటప్పుడు 5555 111, 777, 9000 ఇట్లాంటి నంబర్స్ కనపడ్డాయనమాట. అయితే నాకు అంతకుముందు మేడం ఒక వీడియో పెట్టారు యూట్యూబ్‌లో. ఆ యూట్యూబ్‌లో ఏంటంటే 5555, 1111 ఇట్లా ఏంజెల్ నంబర్స్ అన్నీ దాని గురించి చెప్పారనమాట. అవన్నీ అంటే నేను అప్పటికి ఇంకా మేడం క్లాస్‌లో నేను జాయిన్ అవ్వలేదు. ఈ వీడియో నచ్చి నేను ప్రతి ఒక్కటి ఆ వీడియో ప్లే అవుతుండగా నేను ఒక్కొక్క నంబర్ గురించి దాని బెనిఫిట్స్ గురించి రాసుకున్నాను. అయితే ఆ తర్వాత ఏం చేశానంటే వాట్సాప్‌లో ఉందనమాట. ఇప్పటికి నా దగ్గర సేవ్ ఉంది ఇప్పటికి. అయితే ఈ నంబర్స్ కనబడగానే నేను తీసి చూసుకున్నా. ఏంటి ఈ నంబర్స్ మీనింగ్ ఏంటని. 5555 అంటే చేంజ్ ఈజ్ ఆన్ ది వే. అంటే ఈ 21 డేస్‌లో ఉన్న ఎఫెక్ట్ చెప్తున్నాననమాట. 5555 అంటే లైఫ్‌లో ఏదో చేంజెస్ రాబోతున్నాయి. ఓకే. నెక్స్ట్ 311 అన్నారు. 311 అంటే డివైన్ అలైన్‌మెంట్ అంట. అంటే అంటే యూనివర్స్‌కి కనెక్ట్ అవుతున్నట్టు. 777 గో విత్ స్పిరిచ్యువల్. అది కూడా ఆల్మోస్ట్ యూనివర్స్‌కి కనెక్ట్ అవుతున్నట్టే. నెక్స్ట్ 9000 అంటే 9 అంటే 000 చూసుకోవాలనమాట. సో, న్యూ బిగినింగ్స్ అని. సో, చూడాలి మనం కమింగ్ ఏమవుతుందనేది. బట్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నామండి. ఇంకొకటేంటంటే మనకి అంటే ఈ 21 డేస్‌లోనే మనకి మెడిటేషన్ ఒక సిట్యుయేషన్ ఎలా ఉందంటే, ఒకలాంటి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఒక్కసారి నాకేమైందంటే సమ్ పర్సనల్ ఇష్యూలో కంప్లీట్ ఎమోషనల్ అయిపోయా. ఈ 21 డేస్ మధ్యలోనే రీసెంట్‌లీ. చాలా అంటే చాలా డౌన్ అయిపోయాను. జస్ట్ మేడంకి నేను పర్సనల్ మెసేజ్ పెట్టాననమాట. సంథింగ్ అంటే ఆ ఇష్యూ పూర్తిగా కాదు, జస్ట్ కొంచెం ఇదయ్యేటట్టు మేడంకి పెట్టా. సో, మేడం చెప్పిన దానికి నాకు మైండ్‌లో కొంచెం ఎక్కింది. ఓహో! ఇవన్నీ మనం ఎక్కువగా మైండ్‌లో పెట్టుకోకూడదు. ఒకటి కొంచెం నాకు రియలైజ్ అయినట్టయింది. ఆ తర్వాత మాకు అందరూ గ్రూప్ హీలింగ్ చేశారనమాట. నెక్స్ట్ ఆ నైట్ నుంచే నా మైండ్ అసలు నిజంగా అప్పటి వరకు నా ఎమోషన్ ఎటుపోయిందో నాకు తెలీదు. చాలా యాక్టివ్ అయిపోయాననమాట. యాక్టివ్ అంటే మామూలుగా యాక్టివ్ ఉన్నదానికన్నా హైపర్‌గా యాక్టివ్ అయిపోయాను. యాక్చువల్‌గా నైటు 1 తర్వాత అసలు నిద్ర పట్టేది కాదు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి మెలుకువ రావడము, లేవడము, చూడడము, టైం చూడడం, పడుకోవడం ఇలాగే ఉండేది. ఆ మెడిటేషన్ చేసిన రోజైతే నేను మార్నింగ్ మళ్ళీ 4:00 వరకు నాకసలు మెలుకువ రాలేదు. ఎలా పడుకున్నానో నాకు తెలీదు. అలా అప్పటినుంచి కూడా ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. నైట్ పడుకున్నంటే మళ్ళీ లేవడం అంటేది మళ్ళీ మార్నింగ్ 4:00కే. అంటే జనరల్‌గానే 4:00 లేస్తున్నాను. సో, అంతే. అప్పటి వరకు నాకు మెలుకువ అనేది రావట్లేదనమాట. సో, హ్మ్. కనెక్టింగ్ అయితే చాలా బావుందండి. యూనివర్సల్ కనెక్టింగ్ ఉంది. తర్వాత ఫైనాన్షియల్‌గా మనకి బెనిఫిట్ ఉంది. ఫైనాన్షియల్‌గా కంపల్సరీ చేంజెస్ ఉన్నాయండి ఇందులో. నెక్స్ట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది ఇంతకుముందు మనకు తెలీదు. కంపల్సరీ గ్రాటిట్యూడ్ చేయాలి ప్రతి దానికి అని. ఈ సబ్జెక్ట్‌లోకి వచ్చిన తర్వాత గ్రాటిట్యూడ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటనేది కొన్ని విషయాలు చెప్పేదానికన్నా ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే బావుంటుందండి. సో, మీ అందరికీ అది చెప్పగలుగుతున్నాను నేను. ఎందుకంటే ప్రతీదీ చెప్పలేము. కొన్ని మనకి జరగకూడనివి ఎప్పుడూ జరగవు అని వదిలేసినవి కూడా
అది మనకి ఒక రూట్ కనబడుతుందనమాట. ఒక వే కనబడుతుంది. ఓహో! జరుగుతుంది. ఇది జరుగుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు మాధవి. నేను 7th బ్యాచ్లో రన్ అవుతున్నాను. నేను 5th బ్యాచ్ నుంచి నేను కంటిన్యూ అవుతున్నానండి. నేను ఇప్పుడు 7th బ్యాచ్లో మా గ్రూప్ పేరు హీలింగ్ మెడిటేషన్ బ్యాచ్. ఈ మెడిటేషన్ బ్యాచ్లో మాకంతా మెడిటేషన్ గురించి నేర్పిస్తున్నారు. 21 డేస్ అయిందండి మాకు ఈరోజుకి 21 డేస్ అయింది. 21 డేస్లో మాకు మెడిటేషన్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా ప్రశాంతంగా అన్ని మెడిటేషన్స్ మనం ఎట్లా ఉండాలి, ఎంత బాగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, మనం ఎలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, ఎలాగా మనం హీల్ చేసుకోవాలి, మన మెడిటేషన్ మన మైండ్ ఎట్లా కామ్ స్టేటస్లో ఉండాలి, ఇవన్నీ కూడా మాకు మెడిటేషన్లో బాగా నేర్పిస్తున్నారండి. దాని రిజల్ట్ ఎలా ఉందంటే మన మైండ్ స్టేబుల్ చేసుకుంటున్నాము, చక్కగా అన్నీ చేసుకుంటున్నాము. కొన్ని మనకి ఏవైతే మైనస్ ఉంటున్నాయో వాటిని కరెక్ట్ చేసుకుంటున్నాము. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉండే చిన్న డిస్టర్బెన్సెస్ క్లియర్ అయిపోయినాయి. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. నేను వాళ్ళందరికీ కూడా నేను హోపోనోపోనో చేసుకుంటూ వాళ్ళు ఎలా ఉండాలనేది అయితే నేను అనుకుంటున్నానో వాళ్ళు ఆ మార్పు అనేది అలా జరుగుతూ వస్తుందండి. అండ్ మోరెవర్ ఇంకోటి ఏంటంటే గాడెస్ హెకటే గురించి ఒకటండి. ఆ గాడెస్ హెకటే గురించి నేను చేసుకునేటప్పుడు మాకు ఒక మిషన్ అనేది ఒకటి వచ్చిందండి. ఒక రోటరీ క్లబ్ వాళ్ళు ఆఫర్ చేశారు. అది కూడా నాకు ఎట్లా వచ్చిందంటే నా దగ్గర వర్క్ చేయించుకునే ఆవిడ వాళ్ళ హస్బెండ్ రోటరీ క్లబ్లో ఉంటారండి. ఆయన ద్వారా నాకు మిషన్ వచ్చింది, పెద్ద మిషన్ అండి. ఆ మిషన్ చాలా స్పీడ్ అవుతుంది. ఈ పండగ టైంలో అంతా నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ మిషన్ ఉండటం వల్ల నాకు చాలా ప్లస్ అయింది. చాలా చేసుకుంటున్నాను. మళ్ళీ అంటే ఎంత ఖాళీ లేకోకుండా ఉందండి నాకైతే. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, బిజీగా ఉన్నాను.